అందరికీ నమస్కారం. MySQL ట్యుటోరియల్స్కి స్వాగతం. మనం ఈ క్లాస్లో MySQL కమాండ్ మోడ్ నుంచి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. లాస్ట్ క్లాస్లో మనం MySQL ఇన్స్టాల్ చేసాం. సో దాని తర్వాత దాన్ని వర్క్ బెంచ్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా MySQL ఇన్స్టాలేషన్లో భాగంగా వర్క్ బెంచ్ అనే ఒక GUI సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్గా MySQL ప్యాకేజ్లో మనం ఇన్స్టాల్ చేసాం. సో దాని ద్వారా మనం ఎలా MySQL కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక శాంపుల్ చూసాం లాస్ట్ క్లాస్లో. అది వర్క్ బెంచ్ అనమాట. వర్క్ బెంచ్ అంటే GUI ఇంటర్ఫేస్. ఓకే, సో మరి కమాండ్ మోడ్ ఇంటర్ఫేస్ కూడా మనకి ఒకటి ఉంది. మన డాస్ మోడ్లో వెళ్ళేసి MySQLలోకి లాగిన్ అయ్యి అక్కడ మనం MySQL కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ పద్ధతిని కూడా ఒకసారి తెలుసుకుందాం. బట్ జనరల్గా SQL కమాండ్స్ అన్నీ కూడాను మనం ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ GUIస్ని ఉపయోగించే మనం చేస్తుంటాం. ఎందుకంటే అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి. కమాండ్ మోడ్ జనరల్గా ఎక్కువ వాడరు. బట్ ఒక ప్రొసీడ్యూర్ అనేది మనకి తెలియడం కోసం ఈ క్లాస్లో అది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ SQL కమాండ్ మోడ్లో నుంచి మనం ఆపరేట్ చేయాలి అంటే డాస్ మోడ్లో నుంచి ఒక సింపుల్ సెటప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మనం మై కంప్యూటర్ని రైట్ క్లిక్ చేస్తే అక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని తర్వాత వచ్చే విండోలో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకో విండో వస్తుంది. దాంట్లో సిస్టమ్ వేరియబుల్స్ అనేసి ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. ఆ సెక్షన్లో పాత్ అని ఒకటి ఉంటుంది. ఈ పాత్ అనేది ఏం చెప్తుందంటే మనం కమాండ్ మోడ్లో ఏదన్నా మనం కమాండ్ రాసినామంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే సిస్టమ్కి మనం చెప్పాలి, నేను ఇక్కడ పాత్ నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన పాత్, నువ్వు సెర్చ్ చేయాల్సిన పాత్ ఈ ఫైల్ గురించి పలానా పాత్లో ఉంది, అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అనేసి మనం ఏదైనా జావా అయినా పైథాన్ అయినా ఎలాంటి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని చేయాలన్నా డాస్ మోడ్కి బై డిఫాల్ట్ తెలీదు. సో వీ హ్యావ్ టు సెట్ ది పాత్, అంటే ఆ పాత్లో వెళ్ళి అది చెక్ చేసుకుంటుంది ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉన్నాయా లేదా అనేసి. సో అది మనం చెప్పలేదంటే సో అది పోయేసి ఆ ఉన్న పాతే సెర్చ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయదు, ఎర్రర్ వస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఈ సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అనే ఒక వేరియబుల్లో మనం MySQL మనం ఇన్స్టాల్ చేసాం కదా ఆ C డ్రైవ్లో, అది దాని పాత్ అక్కడ ఇవ్వాలి. దాని తర్వాత న్యూ బటన్ పాత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆ పాత్ని యాడ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఖచ్చితంగా సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి, లేదంటే చేంజెస్ ఎఫెక్ట్ అవ్వవు. రీస్టార్ట్ అయిన తర్వాత మీకు మీరు సింపుల్గా CMD అని టైప్ చేస్తే కమాండ్ మోడ్లోకి వెళ్తారు సెర్చ్లో. దాని తర్వాత మీకు ఈ ప్రాంప్ట్ వస్తుంది. ఇది ఏ సబ్ డైరెక్టరీలో ఉన్న, మెయిన్ డైరెక్టరీలో ఉన్న, C:మెయిన్లో ఉన్న ఎక్కడి నుంచి అయినా కానీ ఇప్పుడు మీరు MySQL కమాండ్ని మీరు యాక్సెస్ చేయగలుగుతారనమాట. అది చేయాలంటే MySQL స్పేస్ -u అంటే యూజర్ నేమ్ అనమాట. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వాలి, మీరు ఏదైతే పెట్టారో అక్కడ. మనం జనరల్గా రూట్ అనేసే ఉంటుందన్నమాట MySQLకి బై డిఫాల్ట్గా. మనం ఏం కాన్ఫిగర్ చేయకుండా ఉంటే రూట్ అనే ఉంటుంది బై డిఫాల్ట్. సో దాని తర్వాత -p అంటే పాస్వర్డ్ అనమాట. ఎంటర్ కొడతాం. ఇక్కడ ఏమి ఎంటర్ చేయము, జస్ట్ ఎంటర్ కొడతాము. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని మనల్ని అడుగుతుంది. అప్పుడు మనం ఏదైతే మనం సెటప్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చుంటామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చేస్తే అప్పుడు మనం C: అనేది మారిపోయి MySQL అనే ప్రాంప్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే మనం ఇప్పుడు MySQL డేటాబేస్తో ఇంటర్ఫేస్ అయి ఉన్నాము. ఇక్కడ మీరు ఇచ్చే ప్రతి ఒక్క కమాండ్ కూడా SQL లాంగ్వేజ్ కమాండ్స్ అనమాట ఈ ప్రాంప్ట్లో ఇచ్చేది.
సి దగ్గర ఉండేవన్నీ కూడాను డాస్ కమాండ్స్. సో మనం ఈ పాత్ చెప్పాం కాబట్టి MySQL ఎగ్జిక్యూటబుల్ ఫైల్లోకి వెళ్ళి అది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసి MySQL అనే సబ్ ప్రాంప్ట్లోకి వస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ మన SQL కమాండ్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ రైట్ క్లిక్ మై కంప్యూటర్, దిస్ పీసీ, ప్రాపర్టీస్ వెళ్ళామంటే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రెండు ఉంటాయి, యూజర్ వేరియబుల్స్ అని, సిస్టమ్ వేరియబుల్స్ అని. మనం సిస్టమ్ వేరియబుల్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. పాత్ అనేది రెండిట్లోనూ ఉంటుంది. పాత్ అనేది సిస్టమ్ వేరియబుల్స్లో ఉన్న పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాత్ పైన ఒకసారి క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత న్యూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ వేరియబుల్ నేము అండ్ వేరియబుల్ వాల్యూ, సో అది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ సింపుల్ మనం న్యూ పాత్ అనేది ఎడిట్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఇది నా సిస్టంలో ఇన్స్టాల్ అయిన పాత్. MySQL సర్వర్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ప్రోగ్రామ్ ఫైల్స్లో MySQL ఫోల్డర్లో MySQL సర్వర్ 8.0లో బిన్ అనే దాంట్లో మనకి MySQL ఎగ్జిక్యూటబుల్ పాత్ ఉందన్నమాట. అది మనం చేయాలి. సపోజ్ ఇక్కడ మళ్ళీ న్యూ అని మనం మీరు చేసేటప్పుడు ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు పాత్ అనేది కాపీ చేయాల్సి ఉంటుంది. మరి ఆ పాత్ అనేది ఎలా చేయాలి సార్ అనేసి అంటే అది సింపుల్ అండి. మై కంప్యూటర్ ఓపెన్ చేయండి, సిలోకి వెళ్ళండి, ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మీకు MySQL అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, దీంట్లో మనకి MySQL ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది. సో దీంట్లో MySQL సర్వర్ అని ఉంది కదా 8.0, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూసారా MySQL, దిస్ ఈజ్ ది ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, సో ఈ పాత్ అనేది మనకు చెప్పాలి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ Ctrl+C కొడితే ఈ పాత్ అనేది ఇటు చూపించే పాత్ మీకు కాపీ అవుతుంది. ఈ కాపీ అయింది మీరు ఇక్కడ మీరు పెట్టచ్చు. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పాత్, జస్ట్ న్యూ అన్నా కొట్టచ్చు, ఎడిట్ అన్నా కొట్టచ్చు, నో ప్రాబ్లం. క్లిక్ చేయొచ్చు. ఎడిట్ క్లిక్ చేసి ఇవన్నీ చూడండి ఆల్రెడీ ఉన్న పాత్స్ అనమాట, మన సిస్టంలో మనం స్పెసిఫై చేసిన పాత్స్. ఇది నేను ఆల్రెడీ చేసేస్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఇక్కడ పాత్ పెట్టి ఓకే చేసి మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేశారంటే ఆ చేంజెస్ అనేది మాడిఫై అయిపోతాయి, సేవ్ అయిపోతాయి. దాని తర్వాత మీరు డైరెక్ట్గా సర్చ్లోకి వెళ్ళి CMD అని క్లిక్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్లో మీరు MySQL అని ఇచ్చి -u అంటే యూజర్ నేమ్ మనం స్పెసిఫై చేయాలి, రూట్ అండ్ పాస్వర్డ్ -p అని ఇచ్చి ఎంటర్ కొడితే మీకు ఎంటర్ పాస్వర్డ్ అనేసి ప్రాంప్ట్ చేస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్లో మీరు ఈ పాస్వర్డ్ సెటప్ చేస్తుంటారనమాట. అక్కడ ఏ పాస్వర్డ్ అయితే మీరు సెటప్ చేస్తుంటారో ఆ పాస్వర్డ్నే ఇక్కడ మీరు ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఎంటర్. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు MySQL మానిటర్, కమాండ్స్ ఎండ్ విత్ సెమీకోలన్. ఖచ్చితంగా కమాండ్ ఎండ్ అయిన తర్వాత సెమీకోలన్ పెట్టాలి అనేసి ఇవన్నీ కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంది. MySQL సర్వర్ వర్షన్ 8.0.16 MySQL కమ్యూనిటీ సర్వర్, మనం వాడే సర్వర్ వర్షను అండ్ కమ్యూనిటీ సర్వర్ అనేది మనకి ఇచ్చింది. అండ్ కంపెనీ ఒరాకిల్ ఈజ్ రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ ఆఫ్ ఒరాకిల్ కార్పొరేషన్. ఇదంతా ఏంటంటే ఈ MySQLని ఓన్ చేసుకున్న కంపెనీ అనమాట ఒరాకిల్ అనేది ఇప్పుడు. సో ఇక్కడ మీరు ఇది చూసారా, ఇంతకుముందు సి ప్రాంప్ట్లో ఉన్నాం మనం, సి డ్రైవ్లో నుంచి మనం SQL ప్రాంప్ట్లోకి వచ్చేసాం. MySQL గ్రేటర్ దాన్ సింబల్, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి మీరు SQL స్టేట్మెంట్స్ ఇవ్వాలి.
మనం శాంపుల్గా షో డేటా బేసెస్ అని ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా సెమీకోలన్ అనేది ఇవ్వాలి ప్రతి స్టేట్మెంట్కి. ఎంటర్ కొట్టామంటే ఎంటర్ క్లిక్ ప్రెస్ చేసామంటే ఇక్కడ మీకు చూడండి డేటాబేస్ అనే ఒక గ్రాఫికల్గా మనకు కనపడింది చూడండి. ఇక్కడ డేటాబేస్, ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పర్ఫార్మెన్స్ స్కీమా, సాకిలా, సిస్ అండ్ వరల్డ్ ఈ డేటాబేస్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇదే మనం వర్క్ బెంచ్లో కూడా చూసాం. ఇక్కడ చూడండి వర్క్ బెంచ్లో ఓపెన్ చేసే పద్ధతి నేను మీకు చూపించాను కదా. జస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఇన్స్టెన్స్ అని ఉంటుందండి, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం కనెక్ట్ అయినాం. ఇక్కడ ఇది వచ్చి గ్రాఫికల్ ఇంటర్ఫేస్. మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఓకే. సో దిస్ ఈజ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఇక్కడ కూడా షో డేటా బేసెస్ అని మనం ఇచ్చి జస్ట్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఎంటర్ చేసామంటే మీకు ఇక్కడ చూడండి ఇది ఈ ఇన్ఫర్మేషన్ సేమ్. ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పర్ఫార్మెన్స్ స్కీమా, సాకిలా, సిస్ వరల్డ్ ఇవన్నీ కూడా సేమ్. సో ఇక్కడ మనం సెమీకోలన్ పెట్టాల్సిన అవసరం లేదు, లోపల అలా సెటప్ ఉంటుందన్నమాట. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఎగ్జిక్యూట్ చేసేదానికంటే ఇక్కడ మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం. ఇదన్నా చిన్న షార్ట్ కమాండ్ ఇది, షో డేటాబేస్ అనేది. మనం అడ్వాన్స్ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద క్వైరీలు రాస్తాం, అటువంటప్పుడు ఇక్కడ మనకి అది సరిపోదన్నమాట. సో అలాంటప్పుడు మీరు న్యూ లైన్ క్యారెక్టర్ని తీసుకొని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈడైతే మీకు చాలా ఈజీగా మనం క్వైరీస్ని రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ యువర్ ఆప్షన్ అనమాట. మీకు ఏది కంఫర్టబుల్ ఫీల్ అయితే దాంట్లో మీరు కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్కింగ్ విత్ MySQL ఫ్రమ్ కమాండ్ మోడ్. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం SQL డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.